పొద్దున్నే పిల్లలకి బాక్స్లోకి స్నాక్స్ ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ పాకెట్ సమోసా అయితే పెట్టి చూడండి. అస్సలు వదలకుండా తినేస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా పొటాటోని బాగా ఉడకబెట్టుకొని చక్కగా ఇలా స్మాష్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోండి. అసలు ముక్కలు లేకుండా చక్కగా మెత్తగా అయితే చేసేసుకోండి. అయితే చపాతీ ముద్దకి నేనైతే గోధుమ పిండి అయితే వాడానండి. మీకు ఇష్టం ఉంటే మైదా వాడండి. మైదా అంత మంచిది కాదు కదా హెల్త్కి. గోధుమ పిండి మనకి చపాతీ చేసుకునే విధంగా అయితే ముద్ద కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. పాన్ పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసి మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసిన దాంట్లోని ఈ స్మాష్ చేసిన పొటాటో అయితే వేసేసుకోండి. అదంతా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకోండి. ఆ తర్వాత మ్యాగీ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే మామూలు మసాలా వేసుకున్నా పర్వాలేదు. మ్యాగీ మసాలా అయితే కొంచెం ఫ్లేవర్ అయింది చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అయితే వేసుకోండి. మీ స్పైసీకి సరిపడా కారం అయితే వేసుకొని చక్కగా అంతటిని బాగా కలిపేసుకోండి. ఇంకా వీడియో చూస్తూ ఎవరైనా లైక్ ఇవ్వకపోతే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలు అయితే మన ఛానల్లో కూడా వేసుకొని చక్కగా అంతటిని బాగా కలిపేసుకోండి. ఇంకా స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం సమోసాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. చపాతీ ముద్దని చక్కగా ఎప్పుడు చేసుకునే విధంగా చపాతీలాగైతే చక్కగా ఒత్తేసుకోండి. కానీ మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా అయితే ఉంచండి. చూసారు కదా, కొంచెం పిండి వేసుకొని ఒత్తుతూ ఉంటే అసలు స్టిక్ అవ్వకుండా చక్కగా చపాతీ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఈ మాత్రం లా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకోండి. అలా అప్లై చేసుకున్న చపాతీ మీద ఇంకో చపాతీ అయితే అంటించండి. మళ్ళీ కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్గా అయితే ఇంకో చపాతీ అయితే పెట్టుకోండి. అలా అన్నీ అంటించేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇంకొంచెం పలచగా అయితే ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం సమోసాకి రెడీ చేసుకునే విధంగా చక్కగా ఒత్తుకోవాలండి. ఇలా చేయడం వల్ల పొర పొరలుగా చక్కగా క్రిస్పీగా అయితే వస్తాయి. చూసారు కదా, ఇలాగా పలచగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చక్కగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న స్లైడ్స్ని అయితే చక్కగా కట్ చేసేసుకోండి. బాక్స్ షేప్లో అయితే వచ్చేలాగా చక్కగా కట్ చేసేసుకోండి 4 వైపులా. ఆ చుట్టూ ఉన్న లేయర్స్ని మళ్ళీ ఆ చపాతీ ముద్దలు అయితే కలిపేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక బాక్స్ లాగా అయితే వచ్చింది కదండి. దీన్ని చక్కగా ఒక 3 డివైడ్ పార్ట్స్గా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఒక బాక్స్ లాగా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటేనే కదా పాకెట్ సమోసాస్ వస్తాయి. చూసారా, చిన్నదైతే కట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ అయితే పెట్టేస్తున్నానండి. ఆ చివర ఈ చివర కలిపేసి మళ్ళీ సెంటర్లో కూడా ఇవన్నీ కలిపేస్తే చక్కగా ఒక పాకెట్ లాగా అయితే తయారైంది కదా. మనకి చిన్న ఓపెన్ ఉన్నా పర్వాలేదండి, అస్సలు బయటకు అయితే రాదు కర్రీ. ఇలా అన్నీ చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని చక్కగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అందులో అయితే వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత గోల్డిష్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోధుమ పిండితో చేసుకోవడం వల్ల ఒక హెల్తీ రెసిపీ అయితే అవుతుందండి. అసలు మైదాని అవాయిడ్ చేసేయండి. మైదాకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఇలా అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, చక్కగా గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అవుతున్నాయి. యమ్మీగా టేస్ట్గా పాకెట్ సమోసా అయితే ఇంకా తినడానికి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కర్రీ అనేది అస్సలు బయటికి రాలేదండి. పిల్లలకి మార్నింగ్ ఎలాంటి బయట స్నాక్స్ కొనుక్కోమని డబ్బులు ఇవ్వకుండా ఇలా మనం చేసి పెడితే చాలా హెల్తీగా చక్కగా తినేస్తారండి. ఇంట్రెస్ట్గా కూడా తింటారు. పాకెట్ సమోసా అంటే చూడడానికి చిన్న చిన్నగా కనిపిస్తాయి కదా, పిల్లలు బాగా ఇష్టపడతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలాగొచ్చిందో తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. చూసారు కదా, నోరు నుంచి సమోసాలు ఇంకా తినడానికైతే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.